సీతాదేవిని, ద్రౌపదిని, తర్వాత మహిళల్ని తిట్టడాలు. నిన్న కూడా వీడియోలో ఒక వేరే దేశస్తురాలైనటువంటి ఒక అమ్మాయిని పట్టుకొని నేను ఇద్దరం కలిసి వచ్చాము, ఒక హాస్టల్లో ఉన్నాము, చెరొక 1500 అవుతున్నాయి, వేరే హాస్టల్ వెళ్ళాలనుకున్నాం, వాడికి వెళ్ళి సంసారం చేస్తాం, సింగిల్గా ఉన్నాను కాబట్టి ఎలాగైనా మింగిల్ అవ్వచ్చు, అన్నటువంటి ఈ పదాలు ఉపయోగించి వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దరిద్ర వేషాలు వేస్తూ ఉన్నాడు. సో మీకు ఇందాక సబ్స్క్రైబర్ కౌంట్ చూపిస్తున్నటువంటి మీరు ఇంకెవరైనా కనుక అన్సబ్స్క్రైబ్ చేయకపోతే అన్సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టడం ఎలా అనేది బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. సో రిపోర్ట్ కొట్టండి, అప్పుడు కానీ ఆ ఛానల్ పైన డెఫినెట్గా యూట్యూబ్ యాజమాన్యం కూడా చూస్తుంది కాబట్టి రిపోర్ట్ కొడితే వీడియో దరిద్ర వేషాలు వేస్తున్నాడని చెప్పి వాళ్ళ ఛానల్ కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది. అంతా మన చేతిలో పనే. వాడు ఏం చెప్తున్నాడు ఒక్కోసారి మీకు ఆడియో కూడా వినిపిస్తాను నేను. రైట్, ఒక్కసారి రాము గారు కాల్ ఉన్నారు, రాము గారితో మాట్లాడతా. రాము గారు మాట్లాడండి. డిస్కనెక్ట్ అయింది. సో వాడు మాట్లాడుతున్న మాటని సబ్స్క్రైబ్ చేసుకోమన్నా మిమ్మల్ని, మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఏ రోజు కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకొని అడగలేదు మిమ్మల్ని అని చెప్తూనే వాడు ఏమంటాడంటే నేను నేను రోడ్ల మీద పట్టుకొని తిరిగేవాడిని, అనవసరంగా నన్ను మీరు రెచ్చగొట్టి హీరోని స్టార్ని చేశారంటున్నాడు. మీకు తెలియదు మా గురించి. నేను రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. నిజమే కదా, వాడు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటే వాడిని తీసుకొచ్చి స్టార్ చేసిరు. ఆ రోజు అంటార్టికా వెళ్తానంటే డబ్బులు ఇచ్చారు, వాడిని స్టార్ చేసిందా మీరు? మళ్ళీ వినండి. మీకు తెలియదు మా గురించి. నేను రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. నేను రోడ్డు మీద అడుక్కు తింటుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. మిమ్మల్ని మీ సపోర్ట్ ఎవరు అడిగారు? నేను అడిగానా? మిమ్మల్ని ఫాలో అవ్వమని అడిగానా? సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగానా? మళ్ళీ వినండి. మీ ఇంకా ఎవరైతే ఫాలో అవుతున్నవారో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించే మాట్లాడుతున్నాడు వాడు. మీకు తెలియదు మా గురించి. నేను రోడ్డు మీద అడుక్కుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. రోడ్డు మీద అడుక్కు తింటుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ చేశారు. వాడు అంటార్టికాకి వెళ్తానంటే డబ్బులు ఇచ్చారు. వాడిని సబ్స్క్రైబ్ చేసి వాడి వీడియోని ఫాలో చేసి వాడిని అనవసరంగా స్టార్ను చేశారు. ఒక కాల్ ఉన్నారు, శేఖర్ ఫ్రమ్ కాకినాడ. శేఖర్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. అతను యూట్యూబ్ లో యూఎస్ పెంచుకోవడానికి ఏదో కంటెంట్ పెట్టుకుని వాళ్ళని మొన్నటోకేనేమో యాప్ల గురించి, ఇప్పుడేమో ఇది అనసూయ గురించి, ఇతనికి ఇదే పని మీద ఉన్నాడండి. ఇతను డబ్బులు సంపాదించుకునే పనే తప్ప అతనికి ఇండియా రావడానికి ఇష్టం లేదట. ఇండియా వస్తే వాళ్ళ అమ్మాయిని రేపు చేస్తాడేమో అని మొన్న ఒక దాంట్లో పెట్టాడు. అది ఇండియాలో అంత దారుణంగా ఉన్నారు కాదు, ఇండియాలో అంత దారుణంగా ఉన్నారా? నాకు అర్థం కాదు. ఆడపిల్లలు ఉన్నది అంత దారుణంగా చేసేవాడు ఎవడు ఉన్నాడండి? ఆడేదో ఎక్కడో బతికి ఆడు పొద్దున్న లేచి సాయంత్రం వరకు వీడియోలు ఎలా ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించుకుని సాయంత్రం ఏమో అమ్మాయిలతో తిరుగుతూ ఆడు ఇండియాలో పుట్టి ఇండియాని ఆడు అనడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. వ్యూవర్స్ కూడా ఒకసారి శేఖర్ గారు మీరు కూడా వినండి. థాయిలాండ్ దేశాన్ని చూసి భారత్ నేర్చుకోవాలంట. థాయిలాండ్ చాలా గొప్పది, భారత్లో ఏమో దరిద్రం అంటున్నాడు. నేను ఆడియో వినిపిస్తాను మీకు. అది కూడా అది ఎక్కడ పుట్టాడండి అసలు నాకు అర్థం కాదు. అదే గొప్ప కల్చర్ థాయిలాండ్. మన రాముడు సిద్ధాంతం, మన రాముడు గోల్. ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్న. ఒక్క రేపు జరగదు మన ఇండియాలో. ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు గొప్పది, థాయిలాండ్ చూసి నేర్చుకోవాలి, రాముడి సిద్ధాంతం అదంతా అని అంటున్నాడు. సో ఈ రకమైన భాషను మాట్లాడి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? రైట్, మరొక కాలర్ రఘు ఫ్రమ్ నెల్లూరు. రఘు గారు మాట్లాడండి. నమస్కారం అండి. నా పేరు రఘు, నెల్లూరు నుంచి కాల్ చేస్తానండి. ఇలాంటి వాళ్ళని మనము ఈ రోజు అతను ఒక చేసిన తప్పుకి, అతను చేసిన దానికి ఒక సారీతో సరిపెట్టుకొని నేను యూట్యూబ్ లో చూస్తున్నానండి, టీవీలో కూడా చూసానండి. అతను చెప్పింది సారీ లాగా అనిపించడం లేదండి. జస్ట్ వచ్చేసి అతను వచ్చేసి నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి అతను పోర్ట్రే చేసుకుంటున్నాడు. నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పే విధంగా అతను మారుతున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళని మనం ఈ రోజు వదిలేసామంటే ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు రోజుకొకరు. అవును, హిందువులు అంటేనే వీళ్ళకి ఏంటంటే చిన్న చూపు. ఏంటంటే ఈ రోజు మనం ఒక పోస్ట్ పెట్టి రేపు దాన్ని వచ్చేసి వేరే పోస్ట్ పెడితే వీళ్ళు దాన్ని మర్చిపోతారు. వీళ్ళ మీద మనం ఎన్ని అలిగేషన్స్ పెట్టినా సరే, మీరు ఎంత అరిచినా ఎంత గగ్గోలు పెట్టుకున్నా ఏం చేసినా నేను దేశాన్ని ఉద్ధరించడానికే వచ్చా, నేను దేశాన్ని ఉద్ధరిస్తా, బయట ఉండే భారతదేశాన్ని ఉద్ధరిస్తా, నేను రోజు 10 వీడియోలు పెడతా, మీరు ఎవరేమనుకున్నా పర్వాలేదు 10ల సంఖ్యలో వీడియోలు పెడతానంటున్నాడు.
అదే అండి, వీళ్ళు ఏం చేయాలంటే మనము ఇతను ఇండియన్ కాదని చెప్పి ఇతనికి ఉండే ఇండియన్ సంబంధించిన ఆధార్ కార్డు అవ్వచ్చు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి వచ్చి బ్లాక్ చేసేయాలండి ఇతన్ని. ఇండియాకి రప్పించి బ్లాక్ చేయాలి, మనం ముందు బ్లాక్ చేయకూడదు, ఇండియాకి రప్పించి బ్లాక్ చేయాలి. ఇతను ఏం చేశాడండి దేశం గురించి ఏం చేశాడండి? నిన్నగాక మొన్న జ్యోతి గారు గోల్డ్ మెడల్ తెచ్చారు. ఇలాంటి వాళ్ళండి అదే మీ చేతిలో మన చేతిలో పని ఏం చేస్తారంటే #arrestNonVation అని ట్రెండ్ చేయడంతో పాటుగా మీరు సోషల్ మీడియా యాక్టివ్ యూజర్ అయితే ట్విట్టర్లో పెట్టండి. అది నేషనల్ ఉమెన్ కమిషన్ కి ట్యాగ్ చేయండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి ట్యాగ్ చేయండి, పాస్పోర్ట్ అథారిటీకి ట్యాగ్ చేయండి. వాడు ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు ఆ వీడియోలతో సహా అందరం ట్యాగ్ చేస్తే డెఫినెట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వచ్చేమో. వాడు ఏమంటున్నాడంటే మీరు ఎవరేం చేసుకున్నా నాకు ఏం కాదు, నేను దేశ విదేశాలు తిరుగుతున్నా. ఇప్పుడు వాడు చైనాలో ఏమో పోయినట్టున్నాడు, నా చైనాకి వెళ్ళినట్టు కనబడుతుంది. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా థాయిలాండ్ అంటే చాలా గొప్పది, థాయిలాండ్ వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి మళ్ళీ హితబోర చేస్తున్నాడు. సో వాడు ఒపీనియన్ వరకు ఉండొచ్చు, కానీ మరీ ఇంత అసభ్యంగా భారతదేశాన్ని దిగజార్చి, భారతదేశ మహిళల్ని దిగజార్చి మాట్లాడాలా? కాదండి, అతను చెప్తున్నాడు థాయిలాండ్ మాట్లాడుతున్నాడే. విదేశీయులు కూడా ఇండియాకి వచ్చారంటే ఇండియన్ కల్చర్ నేర్చుకున్నాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి శారీలు కట్టుకుని వీడియోలు చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటారు, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ హైందవ ఇది ఎలా ఉంటుంది, వీళ్ళ హిందూయిజం అంటే ఏంటి, వీళ్ళ దేవాలయాలు ఎలా పూజిస్తారు, దేవుడు అంటే వీళ్ళని తండ్రి తర్వాత తండ్రికి కూడా అంత ఇది ఇస్తలేదు, కానీ దేవుడికి అంత మనం నిజాయితీగా ఉంటారు హిందువులు అంటే. ఇలాంటి వాళ్ళు వచ్చి ఎంతమంది ఏం చేసినా మనకేం కాదు. కానీ ఇతను హిందూ అని చెప్పుకోకూడదు దయచేసి. వాడు హిందూ అని చెప్పుకోకుండా వాడు ఏం చెప్పినా కూడా వాడికి శిక్ష ఉంటుంది. కానీ హిందూ అని చెప్పుకోకూడదండి. హిందూ అని చెప్పి హిందువులు కించపరుస్తాండి ఇలాంటి వాళ్ళని. థ్యాంక్ యూ రఘు గారు. మరో కాలర్ ఉన్నారు, కౌశిక్ ఫ్రమ్ బెంగళూరు. కౌశిక్ గారు మాట్లాడండి. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్టీవీకి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మీరు చేస్తున్న తప్పుని ఎంతలా ఖండిస్తున్నారంటే మీరు డిఫెండ్ చేసే విధానం ఐఎమ్ వెరీ అప్రిషియేటబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, వాడు థాయిలాండ్ బెటర్ అండ్ ఇండియా అనేది చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అండ్ ఇండియాలో 60,000 రేప్స్ జరిగాయి అంటున్నాడు. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో చూస్తే ఇంకా అప్డేటే కాలే. ఓన్లీ 23,000 మాత్రం రిజిస్టర్ అయ్యి, దట్ 2023 దాకా ఇప్పుడు దాకా రిపోర్ట్స్ రాలే. అది దేని బేస్